మహిళలు ఒక కుటుంబానికి హృదయం లాంటివారు. వారున్న చోట ప్రేమ ఉంటుంది, బలం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. కాని అదే సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి కూడా వారిలో ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో అత్యంత తెలివైన వ్యూహకర్తగా పేరుగాంచిన చాణక్య మహిళల గురించి చెప్పిన ఆలోచనలు ఇప్పటికీ మనకు ఆలోచన కలిగిస్తాయి. ఆయన మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కాని వాటి వెనక ఉన్న భావం చాలా లోతైనది. చాణక్యుడు మొదటగా చెప్పింది, మహిళలను గౌరవించాలి. ఇది కేవలం ఒక మంచి అలవాటు కాదు, ఇది ఒక కుటుంబం ఎదగడానికి అవసరమైన ప్రాథమిక సూత్రం. ఒక ఇంట్లో మహిళకు గౌరవం ఉంటే ఆ ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు, కుటుంబం సమతుల్యంగా ఉంటుంది. కాని మహిళను తక్కువగా చూడడం, ఆమె భావాలను పట్టించుకోకపోవడం వలన ఆ కుటుంబంలో కలహాలు, అసంతృప్తి మరియు దూరం పెరుగుతాయి. చాణక్యుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మహిళలకే కాదు, ప్రతి మనిషికీ వర్తించే సూత్రం. ప్రేమలో ఉన్నప్పుడు మనం చాలా నిర్ణయాలను త్వరగా తీసుకుంటాం. కోపంలో ఉన్నప్పుడు మనం చెప్పే మాటలు చాలా గాయపరుస్తాయి. బాధలో ఉన్నప్పుడు మనం తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు భావాలు, ప్రేమ, కోపం, బాధ, మన ఆలోచనను మబ్బుగా మార్చి నిజాన్ని స్పష్టంగా చూడకుండా చేస్తాయి. అందుకే చాణక్యుడు చెప్పాడు, ఏ పరిస్థితిలోనైనా మనం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని పెద్ద తప్పు నుండి కాపాడగలదు. ఇక కుటుంబంలో మహిళ పాత్ర గురించి మాట్లాడితే చాణక్యుడు ఆమెను పిల్లర్గా పేర్కొన్నాడు. అంటే ఒక భవనం నిలబడటానికి స్తంభం ఎంత ముఖ్యమో, ఒక కుటుంబం నిలబడటానికి మహిళ అంతే ముఖ్యమని ఆయన భావించాడు. ఒక తల్లి, భార్య, చెల్లి లేదా కూతురు, ఈ పాత్రల్లో ప్రతి ఒక్కటి కుటుంబానికి బలమిస్తుంది. ఆమె సంతోషంగా ఉంటే ఆ ఆనందం మొత్తం కుటుంబానికి వ్యాపిస్తుంది. ఆమె బాధపడితే ఆ బాధ కూడా అందరికీ చేరుతుంది. అందుకే మహిళల భావాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతివ్వడం చాలా అవసరం. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే ఆ కుటుంబంలో మహిళ సంతోషంగా ఉండాలి. అయితే చాణక్యుడి కొన్ని వ్యాఖ్యలు నేటి కాలంలో కొంచెం కఠినంగా అనిపిస్తాయి. కొన్ని సూక్తుల్లో ఆయన మహిళలపై విమర్శలు కూడా చేశాడు. కాని వాటిని నేరుగా అర్థం చేసుకోవడం కంటే ఆ కాలంలోని సమాజ పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో సమాజ నిర్మాణం, ఆలోచనా విధానం వేరుగా ఉండేది. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా మహిళలను తగ్గించడానికి కాదు, సమాజంలో ఉన్న బలహీనతలను చూపించడానికి చేసినవిగా భావించాలి. అందుకే మనం ఆ మాటలను అర్థం చేసుకునేటప్పుడు సమకాలీన దృక్పథంతో పాటు చారిత్రక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొత్తానికి చాణక్యుడు మనకు చెప్పిన సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది. మహిళలను గౌరవించాలి, కాని అంధంగా నమ్మకూడదు. చాణక్యుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మహిళలకే కాదు, ప్రతి మనిషికీ వర్తించే సూత్రం. ప్రేమలో ఉన్నప్పుడు మనం చాలా నిర్ణయాలను త్వరగా తీసుకుంటాం. కోపంలో ఉన్నప్పుడు మనం చెప్పే మాటలు చాలా గాయపరుస్తాయి. బాధలో ఉన్నప్పుడు మనం తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు భావాలు, ప్రేమ, కోపం, బాధ, మన ఆలోచనను మబ్బుగా మార్చి నిజాన్ని స్పష్టంగా చూడకుండా చేస్తాయి. అందుకే చాణక్యుడు చెప్పాడు, ఏ పరిస్థితిలోనైనా మనం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని పెద్ద తప్పు నుండి కాపాడగలదు. ఇక కుటుంబంలో మహిళ పాత్ర గురించి మాట్లాడితే చాణక్యుడు ఆమెను పిల్లర్గా పేర్కొన్నాడు. అంటే ఒక భవనం నిలబడటానికి స్తంభం ఎంత ముఖ్యమో, ఒక కుటుంబం నిలబడటానికి మహిళ అంతే ముఖ్యమని ఆయన భావించాడు. ఒక తల్లి, భార్య, చెల్లి లేదా కూతురు, ఈ పాత్రల్లో ప్రతి ఒక్కటి కుటుంబానికి బలమిస్తుంది. ఆమె సంతోషంగా ఉంటే ఆ ఆనందం మొత్తం కుటుంబానికి వ్యాపిస్తుంది. ఆమె బాధపడితే ఆ బాధ కూడా అందరికీ చేరుతుంది. అందుకే మహిళల భావాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతివ్వడం చాలా అవసరం. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే ఆ కుటుంబంలో మహిళ సంతోషంగా ఉండాలి. అయితే చాణక్యుడి కొన్ని వ్యాఖ్యలు నేటి కాలంలో కొంచెం కఠినంగా అనిపిస్తాయి. కొన్ని సూక్తుల్లో ఆయన మహిళలపై విమర్శలు కూడా చేశాడు. కాని వాటిని నేరుగా అర్థం చేసుకోవడం కంటే ఆ కాలంలోని సమాజ పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో సమాజ నిర్మాణం, ఆలోచనా విధానం వేరుగా ఉండేది. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా మహిళలను తగ్గించడానికి కాదు, సమాజంలో ఉన్న బలహీనతలను చూపించడానికి చేసినవిగా భావించాలి. అందుకే మనం ఆ మాటలను అర్థం చేసుకునేటప్పుడు సమకాలీన దృక్పథంతో పాటు చారిత్రక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొత్తానికి చాణక్యుడు మనకు చెప్పిన సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది. మహిళలను గౌరవించాలి, కాని అంధంగా నమ్మకూడదు.
మహిళలు ఒక కుటుంబానికి హృదయం లాంటివారు. వారున్న చోట ప్రేమ ఉంటుంది, బలం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. కాని అదే సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి కూడా వారిలో ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో అత్యంత తెలివైన వ్యూహకర్తగా పేరుగాంచిన చాణక్య మహిళల గురించి చెప్పిన ఆలోచనలు ఇప్పటికీ మనకు ఆలోచన కలిగిస్తాయి. ఆయన మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కాని వాటి వెనక ఉన్న భావం చాలా లోతైనది. చాణక్యుడు మొదటగా చెప్పింది, మహిళలను గౌరవించాలి. ఇది కేవలం ఒక మంచి అలవాటు కాదు, ఇది ఒక కుటుంబం ఎదగడానికి అవసరమైన ప్రాథమిక సూత్రం. ఒక ఇంట్లో మహిళకు గౌరవం ఉంటే ఆ ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు, కుటుంబం సమతుల్యంగా ఉంటుంది. కాని మహిళను తక్కువగా చూడడం, ఆమె భావాలను పట్టించుకోకపోవడం వలన ఆ కుటుంబంలో కలహాలు, అసంతృప్తి మరియు దూరం పెరుగుతాయి.